ఓ 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఓ 10-15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ, ఓ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళ పరిపాలనలో బీసీలకు దక్కినటువంటి అవకాశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకు అవసరం వచ్చింది బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశం తీసుకుంటే 1952లో బీసీలకు 8 సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రాంతంలోనే 65 సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. బీసీలకు 8 సీట్లు ఇచ్చి 89% సీట్లు వాళ్ళే పంచుకున్నారు. అలాగే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 92% సీట్లు అప్పర్ క్యాస్ట్ తీసుకొని 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు వీళ్ళు. అలాగే 1962లో 85% సీట్లను అప్పర్ క్యాస్ట్ తీసుకొని 14% సీట్లు బీసీల మొఖాన కొట్టిరు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాపీలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అలాగే 67లో 15%, 72లో 75% సీట్లు తీసుకురు, 78లో 67, ఇట్లా ఇంత రాను రాను రాజుగుర్రం కంచెరగాడిది అయినట్టుగా ఒకానొక సందర్భంలో బీసీలకు 27 సీట్లు దక్కినటువంటి శాసనసభ నుంచి 19కి వచ్చి పడ్డది. ఇవాళ ఈ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ బీసీలకు టికెట్లు ఇచ్చే కాడ కాంగ్రెస్ పార్టీ నుంచి 65 మంది రెడ్లు అప్పర్ క్యాస్ట్లు ఉంటారు, బీజేపీ నుంచి 65, బీఆర్ఎస్ నుంచి 65. గెలిస్తే వీళ్ళే 3 పార్టీల నుంచి కాబట్టి ఎవరో ఒకరు గెలవాలి. బీసీలకు టికెట్లు ఇచ్చే కాడ ఎంత దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉంది ఈ 3 పార్టీలకు అని గమనిస్తే, ఇది మొన్నసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది ఒక్కసారి లెక్కలు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో లైట్ ఫోకస్కి ఇది కనిపించలేదు నాకు భాయ్ సార్. రైట్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లాలో 10 సీట్లుంటే 5 రిజర్వ్డ్ పోగా 5 సీట్లున్నాయి అక్కడ. ఆ 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓసీలకు ఇచ్చుకుంది 4 సీట్లు అయితే బీసీలకు 1 సీటు పరేసారు. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ 4 సీట్లు ఓసీలకు ఇచ్చింది, బీసీలకు 1 ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ 3 ఓసీలకు ఇచ్చింది, 2 బీసీలకు ఇచ్చింది. కరీంనగర్ జిల్లాలో 13 ఉంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెప్తున్నా, 3 రిజర్వ్డ్ 10 జనరల్ స్థానాలుంటే అందులో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 6 సీట్లు, బీసీలకు 4 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇదే కరీంనగర్ జిల్లాలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 70% సీట్లు ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 100కు 100% సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉంటాయో అక్కడ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా, అక్కడ బీసీ అభ్యర్థులు లేకుండా 3 పార్టీలు చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఇచ్చి బీసీలకు ఇస్తే గెలవరనేటువంటి భ్రమ ఒకటి కల్పించి మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో 8 జనరల్ స్థానాలుంటే 8కి 8 అప్పర్ క్యాస్ట్కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 1 బీసీకి ఇవ్వలే. బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చింది, బీజేపీ కూడా 75% సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చింది. వరంగల్ జిల్లాలో 86% సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చిర్రు. బీఆర్ఎస్ అదే, బీజేపీది కూడా అదే. అయ్యా ఈ పార్టీలకు భారత రాజ్యాంగం, ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా పరిస్థితి అదే. 9 జనరల్ స్థానాలుంటే 8 స్థానాలు ఓన్లీ రెడ్లు తీసుకున్నారు, 1 మాత్రం బీసీకి బిచ్చం వేసినట్టు వేసారు. ఇక్కడ మీ పార్టీలో అవకాశం ఉండి టికెట్లు ఇచ్చే కాడ మీ పార్టీలు మా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా కనీసం 42% సీట్లన్నా వీళ్ళకి ఇవ్వాలన్న సోయి లేకుండా ఉన్నటువంటి మీ పార్టీలు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మా బీసీలను ఉద్ధరిస్తారంటే మేము నమ్మడానికి సిద్ధంగా లేము. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ 3 పార్టీల డ్రామాలు చూడరు. 7 జనరల్ స్థానాలుంటే ఇక్కడ ఈ 7 జనరల్ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు బీసీలకే ఇచ్చింది. ఇలా 5 సీట్లు బీసీలకే. వీళ్ళు ఇట్లా అంటే మేమేం తక్కువనా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, బీజేపీ అదే చేసింది. 4 సీట్లు ఇచ్చింది బీజేపీ, ఇంకొక షెడ్యూల్ క్యాస్ట్ కూడా ఇచ్చిరాడ. ఈ బీసీలకు ఇచ్చిన దాంట్లో మేరాయనకు కూడా ఇచ్చినామయా మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ అని చెప్పారు. ఓడిపోయే కాడనేమో మాకు అత్యధిక సీట్లు, ఓడిపోయే కాడ అత్యధిక సీట్లు, గెలిచేటువంటి నల్గొండలో మాత్రం ఉమ్మడి నల్గొండలో
9 జనరల్ స్థానాలు ఉంటే 8 మీరు తీసుకొని 1 మా ముఖాన పెట్టి ఈ రకంగా బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా మీరు అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పార్టీలు బీసీలకు న్యాయం చేస్తాయంటే నమ్మడానికి సిద్ధంగా లేము.